ఆడపడుతులకు, అక్క చెల్లెలకు, అంగన్వాడీ టీచర్లకు అందరికీ నమస్కారంలో. ఈరోజు చెప్పబోయేది ఏంటంటే మన దేశ భవిష్యత్తు ఎక్కడ లేదు, అంగన్వాడీ గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఎందుకంటే బహుళ బాలికల పుట్టు పెరిగింది అంగన్వాడీ గదుల్లోనే కాబట్టి ఆ విధంగా చూస్తే అంగన్వాడీ టీచర్ల యొక్క పాత్ర చాలా కీలకమైనది చెప్తున్నారు. అదే అంగన్వాడీ టీచర్లకు అందరికీ కూడా జీవితాలు పెంచుతాం, జీవితాలు మారుస్తాం అనే ఒక కొత్త పథకాన్ని పెట్టి అందరి జీవితాలు కూడా బాగుపడే విధంగా చేస్తానని నేను మీకు హామీ ఇస్తున్నాను. ఆ విధంగా మనం ముందుకు పోవాలి, మన రాష్ట్రం ముందుకు పోవాలి, మన దేశం ముందుకు పోవాలి. అదేవిధంగా ప్రతి అంగన్వాడీ టీచర్కి కూడా తినడానికి తిండిస్తాం, తిరగడానికి బండిస్తాం, వేసుకోవడానికి బట్టలు ఇస్తాం, దాచుకోవడానికి సూట్ కేసులు ఇస్తాం, ఉండడానికి ఇల్లు ఇస్తాం, తినడానికి పనులు ఇస్తామని కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. అదేవిధంగా ఇప్పుడు జగన్ గారి వాయిస్ తీసుకుంటే ఏమైందంటే అంగన్వాడీ గురించి ఏమైనా చెప్తారంటే ఆడపడుతులకు చెప్తున్నాను, మన దేశ భవిష్యత్తు ఎక్కడో లేదు, గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఎందుకంటే బాలబాలికలు పుట్టి పెరిగింది అంగన్వాడీ గదుల్లోనే కాబట్టి ప్రతి అంగన్వాడీ టీచర్కి కూడా చాలా బాధ్యత ఉంటే ఆ పిల్లల్ని బాగా పెంచుతున్నారు కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అదే ప్రతి అంగన్వాడీ టీచర్కి కూడా జీతాలు పెంచుతాం, జీవితాలు మారుతాం అనే ఒక కొత్త పథకాన్ని పెట్టి మీ అందరి జీవితాల్లో కూడా వెలుగునిచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రతి అంగన్వాడీ టీచర్కి కూడా తినడానికి తిండిస్తాం, తినడానికి పండిస్తాం, వేసుకోవడానికి బట్టలు ఇస్తాం, దాచుకోవడానికి సూట్ కేసులు ఇస్తాం, ఉండడానికి ఇల్లు ఇస్తాం, తినడానికి పండిస్తామని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. జై వైఎస్ఆర్, జై జై వైఎస్ఆర్. అలాగే కొంతమంది సినిమా యాక్టర్ గారి వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే రాఘోపాల్ గారి వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే ఒక గ్యాంగ్లర్ చిత్రం నుండి చిన్నతనం నుండి మట్టల గురించి తెలుసు కానీ మంచి పనుల గురించి తెలియదయ్యా. నువ్వు జనాలతో కాన్వెంట్ తక్కువ, కాలేజీ తక్కువ, ఎవరిని వేసమును వేసేస్తారు, కోసమును కోసేస్తారు, అంతేగాని మంచి పనుల గురించి మనకు తెలియదు. మనకి మట్టల గురించి మాత్రమే తెలుసు. అదే కొడుతున్నట సమరసింహారెడ్డి చిత్రం నుండి జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ తీసుకుంటే ఏమైనా ఉంటుందంటే అదేవిధంగా ఇదో బాలకృష్ణ గారి వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే కుమారస్వామి, గోపాలస్వామి, నారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, సీతారామ స్వామి ఐదుగురు కొడుకులు కూడా ఒకరితో పుట్టినట్టు పోతుంటే ఇక పుట్టబోయేది చచ్చేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మొక్కి మరి పెట్టారు. మా నాన్న లక్ష్మీ నరసింహ స్వామిని వస్తావా తెస్తావా. అదేవిధంగా ఇప్పుడు కామెడీ యాక్టర్ కళ్ళు చిదంబరం గారి వాయిస్ తీసుకుంటే ఏ విధంగా ఉంటుందంటే చాలా సంతోషంగా ఉంది, ఆ పాఠశాల వచ్చినందుకు చాలా బాగుంది. ఆ బాబా ప్రతి సంవత్సరం రాండి, నాకు చాలా సంతోషంగా ఉంది. అదో 90% వచ్చాను, మీరు ఎక్కడ నుండి వచ్చారు? ఆ బాబా అదో నేను తెలంగాణ అదేవిధంగా ఎట్లా చిత్రం నుండి చర్చకుడు సుధాకర్ గారి వాయిస్ కామెడీ యాక్టర్ ఆ సుధాకర్ గారి వాయిస్ ఏమంటే చెప్పబడి మూవీ నుండి ఒక గుడ్డి తల్లి తన కొడుకుని ఏ విధంగా పిలుస్తుందంటే సూర్యుడు
అప్పుడే పచ్చుని ఎలాగైందిరా సూర్యుడు ఏమి ఎవరు పడగడం లేదు ఆయన సూర్యుడు పిలిచిన గొంతార్చుకుపోతుందిరా సూర్యుడు నాయన అర్థం లేదు మా సూర్యుడికి ఎలా పట్టుకొచ్చురా ఎవరు పడగడం లేదు ఆనందంగా పడుతుంది కదా. ఇప్పుడు ఒక జోకు ఏ విధంగా ఉంటుందంటే ఒక టీచర్ ఒక విద్యార్థిని ఏ విధంగా కూర్చున్నాడంటే ఒరే నాయన రాజు నీటిలో ఉంటే ఒక 3 జీవరాశుల పేర్లు చెప్పు నాయన. అలాగేనండి మాస్టర్ నీటిలో ఉండే 3 జీవరాశులు చేపండి, చేప వల్ల అమ్మండి, చేప వల్ల నాన్నండి. అదేవిధంగా ఇప్పుడు కొన్ని సౌండ్లు తీసుకుంటే ఏ విధంగా అంటే సౌండ్ శబ్దాలు చిన్నపిల్లలు ఏ విధంగా ఏడుస్తారంటే అదేవిధంగా సాధారణంగా పెళ్ళిళ్ళు ఏదైనా అయ్యేటప్పుడు శంఖం ఊపుతారు. శంఖం ఏ విధంగా ఊపుతారంటే చివరిగా ట్రైన్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, ట్రైన్ ఏ విధంగా వెళ్తుంది మీరు వింటారు కూడా. కుక్కర్ ఈ వెలికి ఎంతో సమస్తం చక్కగా అవకాశం ఇచ్చినటువంటి అంగన్వాడీ టీచర్లకు అంతగా మాట్లాడికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.